అబద్ధములాడు పెదవులు దేవుడికి ఇష్టం. చేతులతో ఒకసారి నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభా నాయన నన్నే వాడకూడదు, నాయన అదే చెప్పాను, నన్ను ఏం వాడకూడదు, దేవుడు నాకు సహాయం చేయాలి అని అలా ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ నువ్వేమవుతావు అంటే బ్రదర్ అన్నారు అనుకున్నాను, ఎందుకంటే ఎలాగైనా ఆత్మీయ సహోదరుడు కదా, అందుకని పేరు అడిగితే ఏం చెప్పాలని నాకు అర్థం కాదు. మనం అడగకూడదు ప్రభా, ఒకవేళ నిజంగా అడిగితే నేనే చెప్తున్నాము. దేవుడికి మేము ప్రార్థన చేసి ఏం చేశారు సార్, కరెక్ట్గా ఒప్పించి డాడీని బయటకు వచ్చేసాను అంటే పిలిచారు బాగుంటుంది చేశారు. మరి కాదు సార్, నేను అలవచ్చేసరికి మీకేసి నన్ను అది చెప్పారు. దేవుడికి మేము కలిగాక చేతులతో స్తోత్రం. అబద్ధం ఆడకుండా కూడా నీకు సహాయం చేయగలరు ప్రార్థన చేస్తే. చేతులతో స్తోత్రం. ఆయన నవ్వుకున్నాడట, కానీ తన సాక్ష్యం చెప్పాడు. ఎవరికి లాస్ట్ అన్నాడట, అయ్యా నేను ₹1,00,000 ఈఎంఐ కడుతున్నానండి, నా పరిస్థితి నలుగురు పనిచేసేవారండి నా దగ్గర, నలుగురు పనిచేసిన అన్ని యాక్షన్ లేదండి, నాకు నష్టమేనండి. ఈరోజు ఎవరు నా దగ్గర పని చేస్తలేదండి, నేనే చేస్తానండి. 50 లక్షలు పెట్టి ఎక్కడ స్థలం కొన్నాను తెలుసా, వైజాగ్లో స్థలం కొన్నానండి. ఇదిగో పిల్లలు ఫీజులండి, ఇవన్నీ అండి నేనే కష్టపడుతున్నానండి. నేను ₹1,00,000 ఈఎంఐ కడుతున్నానండి. అందువల్ల 6 నెలల నుంచి ఏం కట్టడానికి డబ్బులు ఇచ్చిస్తుంటే నా దగ్గర ఇది కట్టడానికి డబ్బులు లేవండి. నేను ఎప్పుడు ఎవరిని ఎక్కించుకోనండి, కానీ మిమ్మల్ని ఎక్కించుకోవడం ఖాళీ విధానికి విధానాలు ఎక్కించారు. దేవుడు మిమ్మల్ని ఎక్కించగలిగాడు. ఆపద వచ్చినప్పుడు నా దేవుడికి ముందే తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎక్కించాడు. ఈ ఆపద నుంచి గట్టెక్కించాడంటే శబాస్ అని కొట్టి దిగ్గినప్పుడు నా ఫోన్ నెంబర్ ఇచ్చి నేను అవసరం నాకు ఫోన్ చేయండి చెప్పాడట. చెప్పకూడదు సార్, దేవుడు మాట్లాడతా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను 10,000 రాయించింది ఎలా ఉంటుందా? సమస్య లేదు, దేని ఒప్పుకుంటాడు కానీ ఇన్సూరెన్స్ ఒప్పుకోడు. ఎందుకో తెలుసా, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ భయం అవుతాయి, లేకపోతే చేసిన పోలీసులు పెడతారు రైతులు. అందుకని ఏమవుతుందో దేవుడికి మేము కాక చేతులకు స్తోత్రం. అందుకే బ్రేక్ అండ్ స్పీడ్ దేనన్నా ఒప్పుకుంటాడు, రికార్డ్ అన్నా ఒప్పుకుంటాడు, కానీ ఇన్సూరెన్స్ ఒప్పుకోడు. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సార్ దేవుడు మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏం తప్పింతాడంటే ఆపదలు తప్పింతాడు, కీడులు తప్పింతాడు, నష్టాలు తప్పింతాడు. నీకు తెలియదండి దేవుడి కార్యాలు. పిల్లల శాపాన్ని తప్పిస్తాడు. రెండోది ఏంటంటే దీవెన దేవుడికి ఇవ్వకపోవడం వల్ల శాపం వస్తుంది, ఇవ్వకపోవడం వల్ల. ఇవ్వడం వల్ల సమృద్ధి వస్తుంది, ఇవ్వడం వల్ల పట్టజానుల దీవులు కుమ్మరింపబడతాయి, ఇవ్వడం వల్ల నీ పంట కాపుదల ఉంటుంది. ఇవ్వకపోతే ఏం జరిగిద్ది? శాపం దొరికిద్ది, దీవెన రాకపోగా నష్టం కలిగిద్ది. మూడోది ఏంటంటే పంట నాశనం అవుద్ది. ఏమవుద్ది? రిఫరెన్స్లు అయ్యా. ఏమవుద్దమ్మా? పంట నాశనం అవుద్ది. నీకు రావాల్సిన ఆదాయం పోద్దే, వచ్చిన ఆదాయం వ్యర్థంగా ఖర్చవుద్ది. ఏమంటే నేను ఇందాక చెప్పాను, మనకి సంవత్సరం అంతా ఒక 2 లక్షలు వచ్చాయనుకోండి, ఆ సంవత్సరంలో గట్టి జ్వరాలు వచ్చాయనుకోండి, ఒక్కో జ్వరానికి 80,000 ఖర్చు అయింది అనుకోండి. అందులో మనం ఏం తింటాం? హాస్పిటల్కి ఏం పెడతాం? ఈ నష్టం దూరం అవ్వాలి అంటే తప్పకుండా నువ్వు దేవుడికి దశంభాగం కట్టాలి. అందుకే దశంభాగం చెల్లించమని దేవుడు చెప్పాడు నీ ఆశీర్వాదం కోసం. ఒక ఆవిడ ఇలా ప్రశ్నించింది, కొత్త నిబంధనలో దేవుడు దశంభాగం కట్టాలండి అన్నది. కొత్త నిబంధనలో దశంభాగం కంటే ఎక్కువ కట్టాలి. నువ్వు దశంభాగం కంటే ఎక్కువ కట్టావనుకో, అప్పుడు దశంభాగం ఎక్కర్లేదు. అంటే దశంభాగం కంటే ఎక్కువ కడితే అప్పుడు దశంభాగం ప్రసక్తి ఉండదు. పౌలు గారు కూడా అన్నాడు కదా, ఏమన్నాడు? తగిన దానికంటే ఎక్కువ కట్టమని చెప్పాడు, అంతే కదా. ఇంకేమన్నాడు తెలుసా? యేసు ప్రభు కూడా ఆ పుదీనాలోని జీలకర్రలోని దశంభాగమే కాదు, అన్నిటిలో దశంభాగం. న్యాయాన్ని కనికరాన్ని కూడా ప్రేమను కలిగి మీరు జీవించండి, వాటిని మానొద్దు, వీటిని కూడా చెయ్యండి, చెయ్యండి, చెయ్యండి. దేవుడికి మహిమ కలుగును గాక. చేతులతో ఒకసారి దేనికి స్తోత్రం. చెప్పలు కూడా సారి దేవుని మహిమ. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఏం చెల్లించాలమ్మా? నష్టమా లాభమా? లాభమే కానీ నష్టమేమీ ఉండదు. నా జీవితంలో ఎన్ని అవసరాలున్నా దశంభాగం తీసే మేము ఖర్చు పెట్టుకోవడం. ఎంత పని ఉన్నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. నిజంగా దాని మీద ఏముంచుతాడు? కంచి ఉంచుతాడు, కాపుదలు ఉంచుతాడు.
కంచి కాపుదల మనకు ఉండాలి అంటే, అది వ్యర్థం కాకుండా ఉండాలి అంటే తప్పకుండా మనం ఏం చెల్లించాలి? దశమ భాగం చెల్లించాలి. క్రైస్తవుడు దేవుడికి ఇవ్వడంలో ముందంజ ఉండాలి, ఇచ్చుకోవడంలో వెనకంజ ఉండాలి. అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడికి ఇవ్వడంలో ఏముండాలి? ముందంజ ఉండాలి. ఇవ్వడంలో ఇది తీసుకోవడంలో వెనకంజ ఉండాలి. అలా ఉంటే దేవుడి ఆశీర్వాదాలు పొందడానికి యోగ్యులుగా దేవుడు సిద్ధపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నువ్వు ఆశించిన దేవుడు నీకు ఇస్తాడు. వ్యర్థమైన ఖర్చులు దూరపరుస్తాడు. నీకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి నడిపిస్తాడు. వ్యర్థమైన ఖర్చులన్నీ దూరపరుస్తాడు. ఆ విధంగా నీ ఆస్తిని కాయను గాక, నీ పిల్లలను ఆరోగ్యాలతో కాయను గాక, నిన్ను కూడా ఆరోగ్యాలతో కాయను గాక, నువ్వు సమృద్ధి అనుభవిందువు గాక, పట్టజాలన దీవులు దేవుడు కుమ్మరించును గాక, సమృద్ధి అనుభవిందువు గాక. ఇదిగో నీ పంటకి కాపుదల కలుగును గాక, శాపం దూరమవును గాక, దీవెన కాకుండా వచ్చే నష్టాలు దూరమవును గాక. పిల్లరా, పంటకు నష్టం కలగకుండా నీ ఆదాయానికి దేవుడు కాపుదల ఇచ్చును గాక. నాశనం చేస్తున్న పురుగులను దేవుడు గద్దించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఈరోజు నీ వాక్యంతో ఎంతో స్పష్టంగా మాట్లాడు. ఇవ్వడం వల్ల కలిగే దీవెనలు ఎంతో స్పష్టంగా మాట్లాడు. ఇవ్వకపోవడం వల్ల కలిగే నష్టాలు కూడా ఈరోజు మాతో మాట్లాడావు. మాటలు హృదయంలో భద్రపరచండి. వాక్యానుసారంగా ప్రభువా మమ్మల్ని నడిపించండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు చొప్పున ఆశీర్వదించండి. ఈరోజు నీకు ఇస్తే కలిగే దీవెనలు అంటే ఈరోజు మాట్లాడావు. ఇవ్వకపోతే కలిగే నష్టాలు కూడా మాట్లాడావు. మాకు రావాల్సిన పంటలు ఎన్నో నాశనం అయిపోతున్నాయి. మాకు వచ్చిన పంటలు కూడా వ్యర్థమైపోతున్నాయి. ఆదాయం పంట అంటే నీకు వచ్చిన వచ్చిబడి, నీ జీతం. పంట అంటే భూమి పంట అనుకున్నారు కనుక. కాబట్టి ప్రార్థన చేద్దాం. నువ్వు ఇస్తారు సూతుంటగా నువ్వు సూదును పోనీయట్లేదు. నీ వెనకాల గుణపాలు పోతున్నాయి, గుణపాలు నష్టపోతున్నావు, వ్యర్థమైపోతుంది. ఎన్నో ఖర్చులు వ్యర్థమైపోతున్నాయి. నీ పంటనే నష్టం చేసేస్తున్నాయి, నీకు తెలియట్లేదు. ప్రార్థన చేద్దాం. చెప్పబడిన మాటలు హృదయంలో భద్రపరచాలి. వాక్యానుసారంగా ప్రభు మనల్ని నడిపించాలని ప్రేరేపింపబడిన వారు ఒకరు వచ్చి ఇక్కడ ప్రార్థన చేయండి. ప్రేరేపింపబడిన వారు ఒకరు వచ్చి ప్రార్థన చేయండి. ఎవరైనా ఈ వాక్య నిమిత్తం మీ హృదయాన్ని ప్రేరేపిస్తే, ఎవరైనా ప్రార్థన చేయాలని తలంపు వస్తే ఎదురుకొచ్చి ప్రార్థన చేయండి. స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ మహాగణుడ సర్వాధికారి ప్రభువా, నీ సన్నిధిలో తండ్రి ప్రభువా, ఈ యొక్క విశ్రాంతి దినమున మొదటి తండ్రి ప్రభువా ఆదివారం మాకు ఇచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ దినము చూడలేక, ఈ గడియ చూడలేక ఎంతోమంది కాలగర్భంలో కలిసిపోతున్నారు ప్రభువా. తండ్రి, నీ యొక్క పాదముల దగ్గర తండ్రి ప్రభా వచ్చి మేము మొరపెట్టుచుండగా తండ్రి ప్రభు మా ప్రతిత్వమిచ్చే దేవుడు తండ్రి ప్రభా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి ప్రభా. అవును తండ్రి, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అంటున్నావు ప్రభా. అవును తండ్రి, నీకు ఇచ్చిటలో తండ్రి ప్రభా మరి కష్టం ఉన్నప్పటికీ తండ్రి ప్రభా అందులో ఎంతో ఆశీర్వాదం ఉన్నది. దైవజనులు తండ్రి ప్రభా ఎంతో మరి స్పష్టంగా మాకు వివరించారు తండ్రి ప్రభా. నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి ప్రభా. మీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా గ్రామాన్ని ఒకసారి దర్శించండి ప్రభా. నా గ్రామంలో ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా. పట్టజానుల దీవులంతా కుమరించండి తండ్రి ప్రభా. ఇంకో తండ్రి ప్రభా, నేను నమ్ముకున్న బిడ్డలను ఎన్నడూ ఎడబాడు అంటున్నావు ప్రభా. అయ్యా తండ్రి, నీకే వందనాలు తండ్రి. నువ్వు చేసే కార్యములు చెవులకి వినబడు అయ్యా, హృదయానికే గోచరములు కంటున్నావు ప్రభా. నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి. అయ్యా ఇంకో పంటందు పాడందు మీరు దీవించండి, ఆశీర్వదించండి. వ్యాపార విషయంలో తండ్రి రాకపోకల్లో మీరు తోడని గురించి మనం అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఇంతవరకు తండ్రి ప్రభా వాక్యాన్ని వివరించినటువంటి దైవజనులను జ్ఞాపకం చేసుకోండి, తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దైవజనులను జ్ఞాపకం చేసుకొని తన బిడ్డలను జ్ఞాపకం చేసుకుని బయటకు ఇచ్చిన ఆరోగ్యానికి నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అవును తండ్రి ప్రభా, ఆరోగ్యాలు తండ్రి ప్రభా డబ్బు కంటే తండ్రి ప్రభా ప్రాముఖ్యమైనది ఆరోగ్యం తండ్రి ప్రభా. ఆరోగ్యం ఉంటే డబ్బు ఉన్నట్టు తండ్రి ప్రభా అని తెలుసుకోవటకు నీకు ఇచ్చిన విషయంలో మాకు అందరికీ తండ్రి ప్రభా చక్కటి జ్ఞానోదయం కలగజేయమని అడుగుతున్నాం ప్రభా. నీకే వందనాలు, స్థితులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. నీకే వందనాలు తండ్రి. ఈ యొక్క తండ్రి విశ్రాంతి దినమున తండ్రి ప్రభా ఆచరించడానికి మాకు సహాయం దయచేసావు. మరొక విశ్రాంతి దినమును కూడా మేము ఆచరించడానికి సహాయం దయచేయమని అయ్యా మీకే వందనాలు తెలియజేసుకుని సమస్త దేవుని కుమ్మరించమని ఇక్కడికి వచ్చినటువంటి తండ్రి ప్రభా సంటి బిడ్డలను దీవించండి, వృద్ధులను దీవించండి ప్రభా, యవనస్తులను దీవించండి. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించి దీవించమని యేసు నామములో అడిగిపెట్టుకుంటూ ఈ కొద్ది ప్రార్థనని ప్రార్థన చేసుకోమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇది మీ కొరకైన నా శరీరం దీన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మరణాన్ని ప్రచురపరచమన్నారు. ఇంకా అందరూ పోయికండి, డైరెక్ట్ ఇచ్చేద్దాం, ఇలా ఇచ్చేద్దాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, నెపమెల్చగయని కృపలో నెపమెల్చగయని కృపలో అపరాధములను క్షమించు, అపరాధములను క్షమించు, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, సిలువాకు నిన్ను నే గోటి తిని తులువాలతో చేరి తిని, సిలువాకు నిన్ను గోటి తిని తులువాలతో చేరి తిని, కలుషంబులను మోపి తిని, కలుషంబులను దోసుండనేను ప్రభువా, దోసుండనేను ప్రభువా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున పొడిచి తినేనే, ప్రకాలు బల్లెపు పోటు గ్రక్కున మిక్కిలి బాధించి తిని, మిక్కిలి బాధించి తిని, మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, ముల్లాతో కిరీటండు నల్లి నిశిరమున నిడితి, ముల్లాతో కిరీటంబు నల్లి నిశిరమున నిడితి, నా నా వల్లనే రమాయే, దయగ చల్లాని దయగల తండ్రి, చల్లాని దయగల తండ్రి, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. యేసు రక్తము రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము
కడుగును మన యేసయ్యా రక్తము. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహుదుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. మైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తం. హల్లెలూయా. మీరిచ్చిన శరీరాన్ని బట్టి మీకు స్తోత్రాలు, మీరిచ్చిన రక్తాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు. తీసుకున్న బిడ్డలను పరిశుద్ధపరచండి. తీసుకోలేని వారికి అవసరమైన పరిశుద్ధత ఇచ్చి రక్షణ ఇచ్చి వారిని సిద్ధపరచేయండి. చెప్పబడిన వాక్యాలు హృదయంలో భద్రపరచండి. నాగమణి టీచర్ గారిని ముట్టండి, మురళిని ముట్టండి, తన భార్య గర్భం తెరవండి. ఇంకా ఆ బిడ్డల గర్భవతులను దీవించండి. ఇంకా గర్భాలేని బిడ్డల గర్భంలో ఇవ్వండి. రాణిని భర్తను ముట్టి స్వస్థపరచండి. అలాగనే బాబు తండ్రి లక్కీని ముట్టండి, ఇదిగో నక్షత్ర కుమారుని ముట్టండి. నాయన అక్షయ్ గారిని కూడా స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చేయండి. ఇంకెవరు బలహీనలు ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చి నడిపించండి. రేపు దినాన్ని జరిగే బాబు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ కుమారుడు నాయన షేర్విన్ను అలాగే సౌజీని దీవించండి, ఆశీర్వదించండి. ఇక్కడ గర్భాలతో ఉన్న బిడ్డలను దీవించండి. ఆ ఇంట్లో గర్భాలతో ఉన్న బిడ్డలను కూడా దీవించండి. మందిరాన్ని నిర్లక్ష్య పెట్టి పిల్లలు ఇస్తే సంతోషించి మందిరానికి రావాలి, కానీ మందిరాన్ని దొంగిలించే బిడ్డలతో మాట్లాడండి. అలాగే మందిరానికి రాని నిర్లక్ష్యించే బిడ్డలందరినీ మందిరాన్ని నడిపించండి. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు ఇవ్వండి. బలహీనలు ముట్టండి. ఇంకో సంజయాన్ని కూడా ముట్టి స్వస్థపరచండి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఇంకా ఎవరు బలహీనలు ఉన్నారో వాళ్ళందరినీ తాకండి. పూర్ణ వాక్యం ఉంటే నీ బిడ్డను కూడా దీవించండి. ప్రయాణాలన్నీ దీవించండి. ఆ ఇంట్లో ఉన్న గర్భఫలాలన్నీ ఆశీర్వదించండి. నేను వివాహ కార్యాలు మంచిగా జరిగించండి. వివాహాలు కుదరడానికి సహాయం చేయండి. జరిగిన వివాహాలు పరిశుద్ధపరచండి. వారి జీవితాలను ఫలింపచేయండి. అందరిని ఆశీర్వదించండి. సాతాను శక్తులు లయపరచండి. వ్యాపారాలు దీవించండి. ఆదాయాలు ఇవ్వండి. లాభప్రాప్తి లేకుండా పోషించండి. ప్రతి కుటుంబాన్ని దీవించి సమృద్ధి ఇవ్వండి. యేసు నామములో జటింగ్ మందిర నిర్మాణంలోనూ సంజీవనలో ఆ యొక్క కరెంటు పని కూడా జరిగించి మహిమ మీరు పొందమని యేసు నమ్ముతున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి మంచి ఆరోగ్యం ఇచ్చి దీర్ఘాయుష్ను పనిగాక. ఆమెన్. చేతులు